హాయ్ ఫ్రెండ్స్, మొన్న జగన్ గారు మాదిగన్ అని ఏపీకి కొత్త క్యాపిటల్ పెట్టారు కదా. దీనికి సంబంధించి ఒక చిన్న స్టోరీ చెప్తాను వినండి. ఒక వీడియో చూపిస్తాను. విజయవాడలో క్యాపిటల్ సిటీని పెట్టడం మనస్ఫూర్తిగా మేము ఆహ్వానిస్తున్నాం. 2015లో ఈ జగన్ గారే విజయవాడ క్యాపిటల్ అయితే బాగుంటుందని చెప్పారు. ఈ వీడియో చూడండి. సౌత్ ఆఫ్రికా లాంటి దేశం చూస్తే దానికి 3 క్యాపిటల్స్ ఉన్నాయి. మనం కూడా మారాలి. బహుశా ఇక్కడ లెజిస్లేచర్ క్యాపిటల్ పెట్టచ్చు, ఇక్కడే అసెంబ్లీ పెట్టచ్చు, విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెట్టచ్చు, యంత్రాంగం అంతా అక్కడ నుంచి పనిచేయడం మొదలు పెట్టచ్చు, కర్నూలులో హైకోర్టు పెట్టచ్చు. ఈ రకంగా మనమంతా కూడా జ్యుడిషియల్ క్యాపిటల్ ఒకవైపున, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ మరోవైపున, లెజిస్లేటివ్ క్యాపిటల్ ఇక్కడ, ఇలా రకరకాలుగా మనం కూడా ఆలోచనలు కూడా చేయాల్సిన అవసరం ఉన్న పరిస్థితులు మనం ఉన్నాం అధ్యక్ష. బహుశా ఆంధ్ర రాష్ట్రానికి బహుశా 3 క్యాపిటల్ వస్తాయేమో. 2019లో సీఎం అయిన తర్వాత మళ్ళీ ఈ జగన్ గారే 3 రాజధానులు అయితే బాగుంటుందని చెప్తున్నారు. ఈ వీడియో చూడండి. Here I am to invite you to Visakhapatnam, which is going to be our capital in the days to come. I myself would also be shifting over to Visakhapatnam. 2024లో ఎలక్షన్ కు ముందు జగన్ గారే విశాఖపట్నం క్యాపిటల్ చేస్తాను, నేను సీఎం అయితే అని చెప్తున్నారు. మళ్ళీ ఈ వీడియో చూడండి. నేను అడుగుతా ఉన్నా, అసలు రాజ్యాంగంలో రాజధాని అనే పదం ఎక్కడైనా ఉందా అని? రాజ్యాంగంలో ఎక్కడ రాష్ట్రాలకు సంబంధించి రాజధానులు అనే పదం ఎక్కడా లేదు. దేశానికి మాత్రమే రాజధాని ఉంటుంది తప్ప రాష్ట్రాలకు రాజధాని అనేది కాన్స్టిట్యూషన్లో లేదు. రాజ్యాంగంలో క్యాపిటల్ అనే లేదు, క్యాపిటల్ అవసరం లేదు రాష్ట్రానికి, దేశానికి ఉంటే చాలు అని చెప్తున్నారు. ఇప్పుడు మొన్న మచిలీపట్నం నుంచి ఎంఐ తీసుకోండి, విజయవాడ నుంచి విఐ తీసుకోండి, గుంటూరు నుంచి జియుఎన్ తీసుకోండి, మాదిగన్ అని పేరు పెట్టండి. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, మావిగన్. ఈ జగన్ గారే మాదిగన్ అని కొత్త క్యాపిటల్ ఏపీకి పెట్టారు. ఒక రాష్ట్ర సీఎం అయ్యుండి ఇన్ని రకాలుగా మాటలు మారుస్తున్నారు. రేపు మళ్ళీ సీఎం అయితే ఈ మాదిగన్ అనే క్యాపిటల్ మార్చారని గ్యారంటీ. నాకు షాల్వా కప్పాల్సింది పోయి, నన్ను పొగడాల్సింది పోయి, ఇంకా అవార్డు ఏదైనా ఉంటే నాకు ఇవ్వాల్సింది పోయి, ఏంది మాటలు? ఈ ఏపీ క్యాపిటల్ జగన్ స్టోరీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.